నమస్తే అండి. నా పేరు ప్రభాకర్. నేను ఎస్‌ఎం అగ్రి ల్యాబ్‌లో ఏరియా మేనేజర్‌గా పనిచేస్తున్నాను. మన కంపెనీ నుండి రిలీజ్ అయిన కరెంట్ అనే ప్రొడక్టు రైతు కొట్టారండి. ఆ రైతు ద్వారా స్పందన కనుక్కుందాం. ఈ ప్రొడక్ట్ ఎలా ఉందో కనుక్కుందాం ఈరోజు. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరేంటి సార్? నా పేరు ఇస్రా. తండా సార్? బూడసమ్మె తండా. మీరు కరెంట్ అనే ప్రొడక్ట్ వాడారు గదా! ఎలా ఉంది సార్ ఇది? అంతకుముందయితే ఆకు లేదు. బాగా ఎరుపుంది. అంతకుముందు ఆకు మొత్తం దులిపేసింది. హ్మ్. ఆకు దులిపేసింది. ఇది ఎట్లా బాగా ఆకు దులిపేసింది ఈ తోట. అసలు ఇగురు అనేది వాస్తవంగా లేదు. ఆ! ఇగురు లేదు ఇది ఎట్లా అంటే, ఇట్లా నేను కరెంట్ ఇస్తా. తీసుకుపోయి కొట్టు ఒక వారం తర్వాత నాకు వచ్చి చెప్పు. విజయ్ గారంటే? డోర్నకల్ న్యూ కృష్ణ న్యూ ట్రేడర్స్. కృష్ణ టైలర్స్ షాప్‌ల పోయి చెప్తే, ఇట్లా ఈ కరెంట్ అనే మందు వచ్చింది ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఒకసారి కొట్టి చూడు ఇస్రా అని చెప్పిండు. నేనన్నా కదా మరి గుబ్బ గిట్ల వస్తదంటే, గుబ్బ రాదు, దోమ పోద్ది, పురుగు పోద్ది, అన్ని పోద్ది అని చెప్పిన అంతకుముందు పురుగు ఉంది, దోమ ఉంది, తెల్ల దోమ ఉంది. తెల్ల దోమ పోయింది, పురుగు పోయింది. ఇగురు మాత్రం మంచిగా వచ్చింది. లేత లేత ఇగురు, చిట్టి ఆకులు, మరి పొడుగు ఆకులు కూడా కాదు. మంచి మంచి చిన్న చిన్న ఆకులు వచ్చింది. తేటగుంది తోట. గనుపు దగ్గర గనుపు కూడా దగ్గర. మీరు ఈ రైతులకి వాడుకోమని చెప్పొచ్చా నేను అండి? చెప్పిన ఆల్రెడీ తీసుకొచ్చిన తర్వాతనే ఇట్లా బాగుందా అంటే, బాగుంది ఇజయ్ తోట. మళ్ళా నేను ఇంకోసారి అదే కొడతా అంటే, మళ్ళా మార్చిన తర్వాత ఏరేది కొట్టు అని ఇజయ్ చెప్తే సర్లే అని అనుకున్నాండి. ఎరుపు ఏం లేదు. ఎరుపు అయితే కాకపోతే ఆవు పడుతుంది, ఒక 2-3 రోజులు ఆవు పడుతుంది. దాని తర్వాత ఆటోమేటిక్ గా దాని తర్వాత అదే తగ్గుద్ది. ఈ పూత ఏమైనా వచ్చిందండి? పూత ఉందండి. ఇగో ఇప్పుడు ఇప్పుడే కదండి ఇగురు అసలు అంతకుముందు ఇగురే లేదా. ఇగురు ఎమ్మటి రాగానే కొద్దిగా వచ్చింది పూతలే కానీ కొద్దిగా ముదిరాలి కదా. ఇంకా ముదిరితే ఇంకా అది ఆవుపడుతుంది. ఇంకో స్టెప్ మాత్రం అదే కొట్టిన అనుకో, ఇంకో స్టెప్ మాత్రం మనిషి ఆవుపడకుండా అవుతుంది. మీరు రైతులకి సజెస్ట్ చేస్తారు దీన్ని కొట్టుకోమని? చెప్పినా కూడా ఆల్రెడీ తీసుకొచ్చారు. నేను మా అక్కోళ్ళ ఖమ్మం వాళ్ళకు కూడా తీసుకుపోయి ఇచ్చిన, నాది బాగుంటుంది చేయబట్టి తీసుకుపోయి ఒక రెండు కరెంటు డబ్బాలు కూడా ఇచ్చి వచ్చిన.